హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో. ఇవాళ చేయబోయే రెసిపీ గ్రీన్ చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. చికెన్ 1 కేజీ తీసుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి, వాటర్ లేకుండా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదే మిక్సీ జార్లో ఇదే మెయిన్ పేస్ట్ అండి కూరకి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 6-7 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు 6-7 చిన్నవి అయితే కొంచెం ఎక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకుని అప్పుడు వాటర్ పోస్తే మనకి బాగా పేస్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ 6-7 స్పూన్లు కాగిన తర్వాత పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే మనం కొంచెం తొందరగా వేగుద్దండి. తర్వాత చూసి ఉప్పు వేసుకుందాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత పెద్ద స్పూన్తో వేస్తున్నానండి నేను. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. లైట్గా ఫ్రై చేయాలి. కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తే మగ్గుద్దండి టమాటా. కొంచెం టమాటా మగ్గిన తర్వాత చికెన్ వేసి నీళ్ళు లేకుండా చికెన్ వేయాలండి. వేసి బాగా కలిసేటట్టు తిప్పి మనం ఈ మసాలా అంతా బాగా చికెన్కి పట్టేటట్టు 5 to 10 మినిట్స్ పెట్టుకుంటే వాటర్ బయటకు వస్తుంది. అప్పుడు మనం పచ్చికారం వేసుకోవాలండి. ఓన్లీ 1/2 టీ స్పూన్ మాత్రమే వేయాలండి. ఎందుకంటే దీనికి పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టాం కదా, అదే మెయిన్ అనమాట టేస్ట్. అందుకే పచ్చికారం ఎక్కువ వేయొద్దండి, ఫ్లేవర్ మారిపోతుంది. అందుకే అంత ఇదిగా చెప్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి మనం లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు మనం పట్టుకున్న కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసి ఆ పచ్చిదనం పోయేదాకా 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం బాగా ఇలా ఫ్రై చేసుకుంటే బాగా పడుతుందండి దీనికి, ఆ చికెన్కి ఈ ఫ్లేవర్ అంతా. మళ్ళీ మూత పెట్టుకుని మనం తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా మాడకుండా. మళ్ళీ ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకుని, ఇప్పుడు నాకు కొంచెం ఉప్పు సరిపోలేదండి, అందుకని మా చిన్న స్పూన్తో ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ అండి, మనం అంటే చికెన్లో వచ్చిన దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోండి. నేను 1 టీ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. టేస్ట్ కోసం కొంచెం మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ వేసుకుని మళ్ళీ తిప్పుకుని మూత పెట్టుకుంటే మనకు బాగా కుక్ అవుద్దండి తొందరగా. అసలుకి చూసారు, కొంచెం మ్యాక్సిమం అయిపోయింది చికెను. మళ్ళీ 2 నిమిషాలు ఆగి ఇప్పుడు 1 స్పూనున్నర గరం మసాలా వేసుకోవాలండి మనం. 1 స్పూనున్నర గరం మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాలు కనుక మనం మూత పెట్టుకుంటే మధ్యలో ఒకసారి తిప్పుకుని ఆ మసాలా అంతా పట్టి సూపర్గా ఉంటుందండి అసలుకి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. గారెల్లోకి, పూరీలోకి, బిర్యానీలోకి అద్దరిపోద్ది ఈ కూర. అసలుకి చాలా సూపర్గా ఉంటుందండి. అందుకే చెప్తున్నాను అంత ఇదిగా. ట్రై చేయండి. దగ్గరికి వచ్చేసింది కూర, అయిపోయినట్టే. మా చెర్రీకి పెడుతున్నానండి నేను. సూపర్ అత్త అన్నాడు. చూసారా, అయిపోయింది, రెడీ అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. ఈ రెసిపీ కనుక, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.